హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల 6-7 నెలలుగా వీడియో చేయలేకపోయాను. దీనికి మన ఛానల్ సబ్స్క్రైబర్స్, మన యూట్యూబ్ ఫ్యామిలీ అయిన 27 లక్షల మందికి మనస్ఫూర్తిగా సారీ చెబుతున్నాను. ఇక నుండి మంచి మంచి టాపిక్స్తో ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండే టాపిక్స్ పైన రీసెర్చ్ చేసి అద్భుతమైన వీడియోస్ ఇవ్వాలన్నదే నా ఆలోచన. సో ఎప్పట్లాగానే మీ అందరి సపోర్ట్ నాకు ఉంటుందని నమ్ముతున్నాను. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వెళ్తే, ప్రతి ఏడాది ఈ దేశానికి 25 లక్షల మంది టూరిస్టులు వెళ్తుంటారు. మరి అంతగా ఈ టూరిస్టులను ఆకర్షించే ఈ దేశంలో ఏముంది? ఈ దేశంలో జంగల్ సఫారీ చాలా ఫేమస్. కానీ మీకు తెలుసా, పైకి సఫారీ అనే పేరు చెప్పి ఈ దేశానికి నిజానికి చాలా మంది టూరిస్టులు దేనికోసం వస్తారో? అలాగే ఇక్కడ అర్ధరాత్రి రోడ్లపైన 20 లక్షల మంది చిన్న చిన్న బట్టలు వేసుకుని ఎందుకు పరిగెడతారో? ఈ దేశం డస్కీ బ్యూటీస్కి చాలా ఫేమస్. ఇక్కడ కొన్ని తెగల వారు ఎటువంటి గవర్నమెంట్ చట్టాలను పట్టించుకోరు. వారు పెట్టుకున్న రూల్స్నే ఫాలో అవుతారు. ఫ్రెండ్స్, ఈ దేశానికి చెందిన ఒక వకీలు బరాక్ ఒబామాకు 50 ఆవులను ఇస్తానని అన్నాడు. ఎందుకో తెలుసా? ఫ్రెండ్స్, ఒకప్పుడు ఈ దేశం నుండి ఎందరినో బానిసలుగా చేసి వేరు దేశాలకు తీసుకువెళ్ళి కోర్టు చాకరీ చేపించుకునేవారట. అవును ఫ్రెండ్స్, మనం మాట్లాడుకునేది కెన్యా దేశం గురించి. ఇక్కడ ప్రజలు పేదవారే కానీ వీరు చాలా సంతోషంగా ఉంటారు. ఈరోజు మనం ఈస్ట్ ఆఫ్రికాకి చెందిన అద్భుతమైన దేశం కెన్యా గురించి అసలైన ఆశ్చర్యకరమైన నమ్మలేని నిజాలను తెలుసుకుందాం. మీరు ఈ వీడియోని బాగా ఎంజాయ్ చేస్తారు. సో చివరి వరకు నాతో పాటు ఉండండి. మరి టాపిక్లోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, కెన్యా దేశం యొక్క అఫీషియల్ నేమ్ రిపబ్లిక్ ఆఫ్ కెన్యా. ఈ దేశం 5,80,367 చదరపు కిలోమీటర్ల ఏరియాలో విస్తరించి ఉంది. ఫ్రెండ్స్, ఏరియా పరంగా ఈ దేశం ప్రపంచంలోనే 48వ అతిపెద్ద దేశం. ఫ్రెండ్స్, ఈ దేశంలో ఎక్కువ ఏరియా అడవులే ఉంటాయి. ఇక్కడ ఏకంగా 50కి పైగా నేషనల్ పార్కులు ఉన్నాయి. ఈ దేశం యొక్క జనాభా దాదాపు 5 కోట్లు. కెన్యా దేశం సౌత్ సుడాన్, యుగాండా, ఇథియోపియా, సోమాలియా, టాంజానియా మరియు సౌత్ ఈస్ట్లో ఇండియన్ ఓషన్ని బార్డర్గా కలిగి ఉంది. ఫ్రెండ్స్, మీకు జంగల్ సఫారీ అంటే ఇష్టమైతే ఈ దేశం మీకు పర్ఫెక్ట్ డెస్టినేషన్. కెన్యన్ సఫారీకి ప్రపంచవ్యాప్తంగా చాలా పేరు ఉంది. ఈ సఫారీని ఆనందించడానికి ప్రపంచ నలుమూలల నుండి ఇక్కడికి టూరిస్టులు వస్తుంటారు. అడవి జంతువుల భయం ఉన్నప్పటికీ జనం ఈ థ్రిల్ని బాగా ఎంజాయ్ చేస్తారు. ఫ్రెండ్స్, కెన్యా దేశం యొక్క చరిత్ర బానిసత్వంతో నిండి ఉంది. 17, 18వ శతాబ్దాల్లో ఇక్కడి వారిని బానిసలుగా చేసి వేరు దేశాలకు తీసుకువెళ్లి పని చేపించుకునేవారు. దాదాపు 100 సంవత్సరాల పాటు కెన్యా బ్రిటిష్ వారి బానిసగా ఉంది. డిసెంబర్ 12, 1963న కెన్యాకి బ్రిటన్ నుండి స్వతంత్రం వచ్చింది. ఆ మరుసటి ఏడాది వీరు వారి రాజ్యాంగాన్ని తయారు చేసుకుని గణతంత్ర దేశంగా ప్రకటించుకున్నారు. ఫ్రెండ్స్, కెన్యా దేశంలో మగవాళ్ళు ఎన్ని పెళ్లిళ్ళైనా చేసుకోవచ్చు, అది కూడా లీగల్గా. దీనికి మొదటి భార్య కూడా అడ్డు చెప్పకూడదు. అంటే ఓపికొన్నోడికి ఓపికొన్నంత. ఫ్రెండ్స్, ఈ దేశంలో 68 భాషలు మాట్లాడతారు. కానీ ఇంగ్లీష్ మరియు స్వాహిలీ ఇక్కడ అఫీషియల్ లాంగ్వేజెస్. ఫ్రెండ్స్, డబ్బు లేకపోయినా సంతోషంగా ఉండే దేశాల జాబితాలో కెన్యా 2వ స్థానంలో ఉంది. ఇక్కడ వారు డబ్బు లేకపోయినా ఉన్న దాంట్లో చాలా హ్యాపీగా బ్రతికేస్తారు. ఫ్రెండ్స్, ఈ దేశంలో కట్నం కూడా ఇల్లీగల్ కాదు. ఇక్కడ కట్నం 10 ఆవులతో మొదలవుతుంది. ఈ కట్నాన్ని మగవాళ్ళు ఆడవాళ్ళకి ఇస్తారు, లైక్ కన్యాశుల్కం అన్నమాట. ఫ్రెండ్స్, మీకు తెలుసా, కెన్యాకి చెందిన అథ్లీట్స్ ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అని. మారథాన్ అయినా, స్ప్రింట్స్ అయినా ఇలా విన్నర్స్ ఎక్కువ మంది కెన్యా నుండే ఉంటారు. వీరి విషయంలో గాడ్ గిఫ్టెడ్ అనే చెప్పాలి. వీరి ఎండ్యూరెన్స్ పవర్ అద్భుతంగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ అర్ధరాత్రి రోడ్లపైన 20 నుండి 25 లక్షల మంది పరిగెడుతూ కనిపిస్తారు. ఎందుకో తెలుసా? ఫ్రెండ్స్, ఇక్కడ అందరికీ అథ్లీట్స్ అవ్వాలనే కోరిక ఎక్కువ. ఫ్రెండ్స్, కెన్యా దేశానికి ఆదాయం ముఖ్యంగా కాఫీ ఎక్స్పోర్ట్ నుండే వస్తుంది. ఇక్కడ పండే మంచి క్వాలిటీ కాఫీని యూరోపియన్ కంట్రీస్కి ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. అయితే మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్పనా? కాఫీ ఇక్కడ ఎంత పండినా సరే ఈ కెన్యా ప్రజలకు కాఫీ అంటే ఇష్టం ఉండదు. వీరు ఎక్కువగా టీ తాగడానికి లేక బియర్ తాగడానికి ఇష్టపడతారు. ఫ్రెండ్స్, మీకు తెలుసా, కెన్యాకి చెందిన ఒక వకీల్ అమెరికా మాజీ ప్రెసిడెంట్ అయిన బరాక్ ఒబామాకి 50 ఆవులు, 100 గొర్రెలు మరియు మేకలను ఇస్తానని చెప్పాడు. ఎందుకో తెలుసా? అతను ఒబామాకి అల్లుడవ్వాలనుకున్నాడు. పాపం ఆ వకీల్ కోరికైతే తీరలేదు. కానీ ఈ వార్త ఇంటర్నెట్లో బాగా వైరల్ అయ్యి అతను ఫేమస్ అయిపోయాడు. కెన్యా లేడీస్ని డస్కీ బ్యూటీస్ అంటారు. ఒక సర్వే ప్రకారం యూరోప్ నుండి కెన్యా చూడడానికి వచ్చే టూరిస్టులలో 47% మంది కెన్యాని చూడడానికన్నా ఈ అమ్మాయిలతో గడపడానికే వస్తుంటారట. ఇప్పుడు అర్థమైందా మీకు కెన్యా వెళ్ళడానికి అసలైన కారణం ఏంటో? టూర్ పేరుతో వారనమాట. ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో ప్లాస్టిక్ బ్యాగ్స్ నిషేధంపై స్ట్రిక్ట్ రూల్స్ ఉన్న దేశం ఈ కెన్యానే. అవును, వినడానికి షాకింగ్ అనిపించినా ఇక్కడ ఎవరైనా ప్లాస్టిక్ బ్యాగ్ అమ్ముతూ పట్టుబడితే వారికి 4 సంవత్సరాల జైలు శిక్ష లేక 25 లక్షల జరిమానా విధిస్తారు. ఫ్రెండ్స్, మీరు మసాయి ట్రైబ్ గురించి వినే ఉంటారు.
వీరు వారి ప్రత్యేకమైన జీవన శైలి కల్చర్కి ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయ్యారు. ఎక్కువ శాతం మసాయి జాతి వారు సెరెంగ్రెటీ మరియు అంబుసోలి లాంటి రిజర్వ్ ఫారెస్ట్లో ఉంటారు. కెన్యా మరియు టాంజానియాలో వీరి సంఖ్య మొత్తం 10 లక్షల వరకు ఉంటుంది. ఈ తెగకు చెందిన వారు ఎటువంటి గవర్నమెంట్ చట్టాలను ఫాలో అవ్వరు. వారు పెట్టుకున్న కొన్ని ప్రత్యేకమైన నియమాలపైనే వీరు జీవితాన్ని కొనసాగిస్తారు. ఫ్రెండ్స్, ప్లాస్టిక్తో పాటు ఇంకొక విషయం కూడా మిమ్మల్ని ఇక్కడ డేంజర్లో పడేస్తుంది. అదే హంటింగ్ చేయటం. ఇక్కడ మీరు జంగల్ సఫారీని చక్కగా ఎంజాయ్ చేయవచ్చు, కానీ ఏదైనా జంతువుపై దాడి చేస్తే మాత్రం మీరు జీవితకాలం ఇక్కడ జైల్స్లో గడపాల్సిందే. ఫ్రెండ్స్, కెన్యా దేశం యొక్క రాజధాని మరియు ఈ దేశంలోని అతిపెద్ద నగరం నైరోబి. ఇక్కడ కూడా మీకు ఎటువంటి గవర్నమెంట్ ట్రాన్స్పోర్ట్ ఉండదు. ఫ్రెండ్స్, మీకు నైట్ లైఫ్ అయితే ఇష్టమైతే నైరోబిలో మీరు బాగా ఎంజాయ్ చేయవచ్చు. ఇక్కడ ప్రతి 100 మీటర్ల డిస్టెన్స్లో ఏదో ఒక నైట్ క్లబ్ ఉంటూనే ఉంటుంది. ఇక్కడ అమ్మాయిలు కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఈజీగా మీకు ఫ్రెండ్స్ అయిపోతారు. కాకపోతే ఆలోచించాల్సిన విషయం ఏంటంటే వాళ్ళతో మీరు ఎంతసేపు డ్యాన్స్ చేయగలరనేది. వాళ్ళైతే అలసిపోరు, మీరు తప్పకుండా అలసిపోతారు. ఫ్రెండ్స్, ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ భూమి మీద మొట్టమొదటిసారిగా మనిషి ఎక్కడి నుండి అయినా వచ్చాడు అంటే అది కెన్యా నుండే అని సైంటిస్టులు చెబుతున్నారు. ఈ భూమిపై అత్యంత పురాతనమైన మానవ అస్థిపంజరం ఈ దేశంలోనే దొరికింది. ఫ్రెండ్స్, ఈ దేశాన్ని విజిట్ చేసిన మొట్టమొదటి అమెరికా రాష్ట్రపతి ఎవరో మీకు తెలుసా? ఆలోచించండి. ఎస్, ఆయన ఎవరో కాదు, బరాక్ ఒబామా. ఆయనకు ముందు ఆ తరువాత కూడా ఏ రాష్ట్రపతి కెన్యాకు వెళ్ళలేదు. ఫ్రెండ్స్, కెన్యా మరియు మరొక ఆఫ్రికా దేశమైన టునీషియాలో జనానికి ఒక నమ్మకం ఉంది. వీళ్ళ నమ్మకం ప్రకారం చేపలకు ఎటువంటి చెడు దృష్టినైనా పోగొట్టే శక్తి ఉంది. అందుకనే వీళ్ళు ఇల్లు కట్టుకునేటప్పుడు చేపల ఎముకలు గోడల్లో పెడతారు. ఇలా చేయడం వల్ల ఎటువంటి చెడు దృష్టి వారి ఇంటికి తగలదని వీరి నమ్మకం. ఫ్రెండ్స్, కెన్యాలోని నేషనల్ పార్క్స్ ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి పొందాయి. ఇక్కడ నైరోబి నేషనల్ పార్క్ టూరిస్టులలో బాగా ఫేమస్. ఇది రాజధాని నగరం మధ్యలో ఉంటుంది. మసాయి మారా రిజర్వ్, అలాగే అంబసల్లి ఫారెస్ట్ రిజర్వ్, సింహాలు, ఏనుగులు, చిరుతలు లాంటి ఎన్నో జంతువులకు నివాసం. నైరోబి తర్వాత మొంబాసా అనేది ఇక్కడ 2వ అతిపెద్ద నగరం. ఇక్కడ స్థానికులతో పాటు భారతీయులు, అరబ్లు మరియు యూరోపియన్స్ కూడా ఉంటారు. ఈ నగరం అందమైన బీచ్లకు, మ్యూజియంస్కు, అలాగే ఓల్డ్ టౌన్ మరియు ఫోర్ట్ జీసస్ వంటి చారిత్రాత్మక ప్రదేశాలకు పేరుగాంచింది. కెన్యా యొక్క కరెన్సీ షిల్లింగ్. ఇక్కడ ఒక షిల్లింగ్ అంటే మన కరెన్సీలో 67 పైసలకు సమానం. అంటే తక్కువ డబ్బుతో కూడా ఇక్కడ బాగా ఎంజాయ్ చేయవచ్చు. కెన్యా మరియు నైరోబి గురించి ఇంకొక చెప్పదగ్గ విషయం ఏంటంటే ఇక్కడ డే టైం కొంచెం సేఫే కానీ నైట్ టైం బాగా డేంజర్. కాబట్టి ప్లీజ్ మీరు ఇక్కడ నైట్ టైం బయటకు వెళ్లకుండా ఉండటమే మంచిది. ఒకవేళ వెళ్ళాలంటే కూడా ఖచ్చితంగా లోకల్స్ ఎవరైనా మీతో ఉండేలా చూసుకోండి. నైరోబిలోని కొన్ని ప్రాంతాల్లో క్రైమ్ రేట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ టూరిస్టులను కిడ్నాప్ చేయటం, లూటీ చేయటం నేటికి కూడా చాలా కామన్ విషయం. ఫ్రెండ్స్, కెన్యా గురించి ఈ ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు బాగా నచ్చాయి అని అనుకుంటున్నాను. మరి వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. వాట్సాప్లో, ఫేస్బుక్లో ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని అద్భుతమైన వీడియోలు చూసేందుకు వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.